రాజధాని భూసేకరణ నోటీసులపై ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగేసింది? పవన్ కళ్యాణ్ వద్దన్నందుకే ప్రభుత్వం నోటీసులు వెనక్కి తీసుకుంటోందా? మొన్నటి వరకు భూసేకరణ ఆగదన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఆపుతున్నట్లు? భూసేకరణ స్థానంలో భూ సమీకరణే చేస్తామని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకీ పవన్ పంతం గెలిచిందా లేక ప్రభుత్వ వ్యూహం ఫలించిందా? రైతుల పోరాటం ఫలప్రదమైందా? ఈ విషయంలో బేతాళుడికి బోలెడు డౌట్స్ ఉన్నాయి. పట్టు వదలని విక్రమార్కుడు మొలలో ఉన్న కత్తిని తీసి చేతిలో పట్టుకుని యథాలాపంగా నడవసాగాడు. నడుస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచనలో పడిపోయి చెట్టు దాకా వచ్చిన సంగతిని కూడా గమనించలేదు. శవంలోని బేతాళుడు విక్రమార్కుడు వైపు చూసి, ఏంటి విక్రమార్క, ఎప్పుడూ లేంది అంత పరధ్యానంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? బేతాళుడు మాటలతో స్పృహలోకి వచ్చిన విక్రమార్కుడు, ఏం లేదు బేతాళ, ఈ మనుషుల్లో మానవత్వం బొత్తిగా మాయమైపోతుంది. అది తలుచుకుంటేనే ఒకవైపు బాధేస్తుంది, మరో పక్క ఈ లోకం ఏమైపోతుందా అని భయం వేస్తుంది. అంత ఆందోళన చెందాల్సిన ఘటన ఏం జరిగింది? ఏమి లేదు బేతాళ, ఈ మధ్య నువ్వు టీవీ చూస్తున్నావుగా, ఇంద్రాణి ముఖర్జీ ఆ కేసు తలుచుకుంటేనే ఒళ్ళంతా గగురు పుడుతుంది. ఒక ఆడది, ముగ్గురు మొగుళ్ళు, కన్న బిడ్డనే హతమార్చే కర్కసత్వం, కూతుర్నే చెల్లెలుగా పరిచయం చేసిన మాయ, షీనాబోరా కేసు చుట్టూరా ఇంద్రాణి ఎత్తులు, ఆమె వేసిన జుత్తులు చూస్తే వెన్నులోంచి చలి పుడుతోంది. ఇప్పుడు మా లోకంలో అందరూ ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అదే ఆలోచిస్తూ పరధ్యానంలో వచ్చేశాను. సర్లే, ఇక ఆలస్యం చే, కథ మొదలుపెట్టు. సరే విక్రమార్క, చెబుతాను విను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని కోసం కొన్ని నెలలుగా భూమిని సమీకరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భూసేకరణ కోసం కొన్ని గ్రామాల రైతులకు నోటీసులు కూడా జారీ చేశారు. దాంతో రైతులు లబోదిబోమన్నారు. 3 పంటలు పండే తమ భూముల జోలికి రావద్దని వాళ్ళంతా మొరపెట్టుకున్నారు. కాళ్లా వేళ్లా పడ్డారు. అయినా మంత్రులు కనికరించలేదు. భూములు సేకరించి తీర్తామని స్పష్టం చేశారు. మర్యాదగా భూములు ఇవ్వకపోతే బలవంతంగా గుంజుకుంటామని బెదిరించారు. ఈ తరుణంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, మేధా పాటేకర్ వంటి సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు రైతులకు అండగా నిలిచాయి. విపక్షాలు ఎంత మొత్తుకున్నా భూసేకరణ ఆగదని మంత్రులు, ముఖ్యమంత్రి కూడా పంతానికి పోయారు. ఇదంతా జరుగుతుండగానే టీడీపీకి మద్దతుగా ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వచ్చి భూసేకరణ జరపొద్దు అన్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం భూసేకరణపై వెనకడుగు వేసింది. అసలు భూసేకరణ తమ లక్ష్యం కాదంది. ఇప్పుడు చెప్పు విక్రమార్క, భూసేకరణ జరపద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వద్దని అన్నాడు. ప్రభుత్వం ఆగిపోయింది. అయితే భూసేకరణ కాదు కానీ భూ సమీకరణ ద్వారా భూములు సంపాదించుకుంటామంటోంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో గెలిచిందెవరు, ఓడిందెవరు? దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావా? నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు బేతాళుడు. చాలా కష్టంగా వస్తుందనుకున్న ఎగ్జామ్ పేపర్ తేలిగ్గా వస్తే సంబరపడిపోయిన విద్యార్థిలాగా విక్రమార్కుడు హుషారుగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. బేతాళ, రాజధాని కోసం ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. తుళ్ళూరు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాలలో దాదాపుగా 30,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వమే చెబుతోంది. ఆ భూములను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు అక్కడి రైతులంతా వ్యతిరేకించారు. మా భూములు ఇవ్వం అన్నారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాలకు వచ్చారు. మీ భూములు బలవంతంగా లాక్కుంటే నేను చూస్తూ ఊరుకోనన్నారు. అవసరమైతే రైతుల తరపున ఎంత పోరాటానికైనా సిద్ధం అన్నారు. రైతులు నమ్మారు, ఆనందించారు. తీరా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేస్తున్నారు అని మెచ్చుకున్నాడు. రైతులు ఆశ్చర్యపోయారు. పవన్ మెచ్చుకోలుతో ప్రభుత్వం వేగంగా భూములు స్వాధీనంలో పడిపోయింది. పేరుకి ల్యాండ్ పుల్లింగ్ కానీ జరిగేది మాత్రం రైతన్నలను బెదిరించి, పోలీస్ బలగాలు మోహరించి, భయభ్రాంతుల్ని చేసి పంటలు వేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసి రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుంది. పవన్ కళ్యాణ్ రాలేదు, రైతుల్ని ఆదుకోలేదు. ఇప్పుడు మరికొన్ని గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈసారి ప్రతిపక్షాలు దాన్ని గట్టిగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కలిసి ఒక వ్యూహాన్ని పన్నాయి. మెజారిటీ భూముల్లో ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తే నోరు మీద పని పవన్ కళ్యాణ్ 3,000 ఎకరాల సేకరణ సమయంలో ఎంటర్ అయ్యి భూసేకరణ జరపకండి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఒప్పుకున్నట్టు నటించింది. అంటే రైతుల దృష్టిలో పవన్ కళ్యాణ్ హీరో అవుతాడు. అటు పవన్ అభిమానుల దృష్టిలో ప్రభుత్వం మంచిదవుతుంది. పవన్ అసలు ప్రశ్నించలేదన్న అపప్రద పోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ రావడం, పోవడం, ప్రభుత్వం ప్రకటించడం జరిగిపోయాయి. పైకి భూసేకరణ చేపట్టాం అని అన్నా భూ సమీకరణ ముసుగులో ప్రభుత్వం ఆ భూములను ఎలాగో లాక్కుంటుంది. అంటే ఈ మొత్తం కథలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గెలిచారు. ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కమొక్కాలేసిన రైతులు ఓడారు.
అని విక్రమార్కుడు సమాధానం చెప్పగానే బేతాళుడు మాయమై చెట్టుకి వేలాడాడు.